లాస్ట్ క్లైమాక్స్ ని చూస్తూ ఇలా ఉండిపోయావయ్యా నేనైతే. టుడేస్ నాన్ స్పాయిలర్ రివ్యూ వచ్చేసి అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఈ మూవీ బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఫుల్ ఆఫ్ యాక్షన్ థ్రిల్లర్ అన్నమాట. ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ అయితే చాలానే చూసి ఉంటాం, కానీ ఈ మూవీ వచ్చేసి ఏ నమ్మకంతో స్టార్ట్ చేశారో ఇప్పటికీ తెలియట్లేదు. ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు ఎందుకు వచ్చాను అనిపించింది. ఆ స్టోరీ అలా వెళ్తుంటే నాకు ఇంట్లో కూర్చొని కార్టూన్ చూస్తూ ఉంటే బాగుండు అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే పర్లేదు, క్లైమాక్స్ సీన్ మాత్రం అరాచకం అని చెప్పాలి. వైజయంతి గారు ఐపీఎస్ ఆఫీసర్ అన్నమాట. తన కొడుకే మన కళ్యాణ్ గారు. వీళ్ళే గొడవపడి మిస్అండర్స్టాండ్ చేసుకుని 4 years దూరంగా ఉంటారు. కానీ నాకు ఇది అర్థం కావడం లేదు. తన ఐపీఎస్ కదా, తనకి ఏది మంచో ఏది చెడో తెలుసు కదా, కానీ అలా ఇలా మిస్అండర్స్టాండ్ చేసుకుంటుంది. మరి అదేదో బయటవన్నీ చేసుకుంటే పర్లేదు, సొంత కడికే కదా, అలా ఇలా చేసుకుంటుంది మరి మిస్అండర్స్టాండ్. ఈ పాయింట్ నాకు అర్థం కాలేదు. అండ్ మళ్ళీ 4 years తర్వాత కలుసుకుంటారు. ఇక్కడ కొత్త స్టోరీ ఉంటుందా అంటే మళ్ళీ అదే రొటీన్ స్టోరీ కంటిన్యూ అవుతుంది. ఇక కట్ చేస్తే విలన్ వచ్చేసి వైజయంతి గారిని తీసుకుపోతారు. మనోడు వెళ్లి హీరో తీరు కొట్టేసి వైజయంతి గారిని తీసుకొస్తాడన్నమాట. క్లైమాక్స్ లో ఈ సీన్ ఉంటుంది. ఈ సీన్ కోసమైనా మూవీ చూడడానికి చాలా మంది వెళ్లాల్సిందే. దీంట్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది. పాటలైన హీరోయిన్ అయితే వదిలేయండి. లాస్ట్ 20 minutes అయితే కళ్యాణ్ గారు అయితే ఈ మూవీని తన భుజాలపై మోసినట్టు చూపించారు. నేను ఈ మూవీకి ఇచ్చే పాయింట్స్ వచ్చేసి 2/5 అన్నమాట. లాస్ట్ ఒక్క మాట అన్నమాట, వీడియోలు ఊరికే రావు, లైక్ కొట్టి వెళ్ళండి.